ఓం హ్రీం క్రీం దక్షిణ కాళికే క్రీం హూం హ్రీం. అమ్మా కాళిక, అమ్మా కాళిక, అమ్మా కాళిక, ఆవాహనం ఆవాహనం ఆవాహనం, అమ్మా ఆవాహనం. అమ్మా అమ్మా కరుణించావా తల్లి, ఈ దాసుని కరుణించావా తల్లి. అమ్మా చెప్పు భక్త భైరవ, ఏమి వరము కావాలను? ఏ పంచభూతములతోనైనా కానీ, ఏ మృగాలతోనైనా కానీ, ఏ అనారోగ్యంతోనైనా కానీ నాకు ఈ భూమండలంలో 18 ఏళ్ళు పైపడిన వారి చేతుల్లో మరణం లేకుండా చేయి తల్లి. 17 ఏళ్ల వయసు వాళ్ళు నిన్ను ఏమి చేయలేరు అనుకుంటున్నావా? పిల్లలని చులకనగా చూస్తున్నావా? మరణం ఎటువైపు నుంచైనా రావచ్చు భైరవ. ఆ పసిపిల్లలు నన్నేం చేస్తారమ్మా, ఇవ్వండి అమ్మా, చింతించకండి తల్లి. తదాస్తు. పంతులు గారు, నాయన ఇది మా అబ్బాయి జాతకం, కొంచెం చూసి మంచి పేరు పెడతారా? ఆహా, ఏమి జాతకం! రోహిణి నక్షత్రంలో పుట్టాడు మీ అబ్బాయి. నాయన, మీ అబ్బాయి దుష్టుల నుంచి లోకాన్ని కాపాడగలిగే యోగ్యుడు. చెడును అంతం చేసి ధర్మాన్ని నిలబెడతాడు, లోకంతో కీర్తింపబడతాడు. అయితే ఈ అబ్బాయికి నేను కేశవాని నామకరణం చేస్తున్నాను. అరే, ఈరోజు కేశవాని బర్త్డే కదరా? అవునవును, అరే, వాడిని దావత్ అడుగుదాం రా. అడుగు అడుగు, ఫోన్ చేయి. సరే, నాకు ఫోన్ చేస్తా. చెప్పరా. హలో కేశవ్, అరే ఈరోజు నీ బర్త్డే కదరా, దావతీ వచ్చారా? ఏ గవన్నీ కాదురా, ఫస్ట్ గుడికి వేసొద్దాంపా. సరేరా, సరే పోదాం గుడికి. సరే, ఆడేంట్రా బర్త్డే దావత్ ఇవ్వమంటే గుడికి పోదామంటాడు. సరేలే, పోదాం పోదాం.
శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః. నా తపస్సుకి భంగం కలిగించింది ఎవరు? ఎవరు నువ్వు? నువ్వెవరైనా తక్షణమే నా ముందుకి రా, లేదంటే నా శాపానికి బలైతావు. వద్దు వద్దు, ఇటు మళ్ళీ చూడు. ఇక్కడ ఉన్నది నేనే. నువ్వు ఆ శివుడి కోసం తపస్సు చేస్తున్నావు, కానీ ఆ శివుడు ప్రత్యక్షం కాడు. నువ్వు ఎంత తపస్సు చేసినా నీ మరణం భైరవపురంలో 17 ఏళ్ల క్రితమే జన్మించింది. నువ్వు ఆనాడు కాళికామాతను వరం అడిగి తప్పు చేశావు. 17 ఏళ్ల వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయలేరో అనుకుంటున్నావు, కానీ ఆ 17 ఏళ్ల యువకుడే నీ ప్రాణం తీస్తాడు. నీ మరణం తథ్యం. కాళికమాతకు భైరవపురంలో ఉన్న 18 సంవత్సరాలు నిండని వారందరినీ కాళికమాత ముంగల బలిస్తా. భైరవపురం నీ అంతం నా ఆరంభం. ఓ కాళీమాత అనుగ్రహ! ఎక్కడికి నీ ప్రయాణం? భైరవపురమా? యమపురమా? వెళ్ళు వెళ్ళు, ఆ విధి నిర్ణయిస్తుంది. ఎవర్రా నన్ను యమపురానికి పంపించేది? సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు వరం ఇచ్చింది. విధిని రాసే ఆ తల్లే నా విధిని మార్చింది. నన్ను ఎవరు ఏమి చేయలేరు. ఊర్లో తిరిగి చాలాసేపు తిరిగినాం రా. నాకు ఆకలి అవుతుంది. మా ఇంటికాడ తోలిచ్చిపోరా నువ్వు. సరే నాకు నడవనికి నాతో అవుతలేదురా. అంతేనా? అలా సైకిల్ ఉంది, దానికి ఎందుకు బాధ ఇంకా? సైకిల్ ఎక్కువ. నాన్న తిన్నందా? నాన్న తిన్నందా? లేవు నాన్న. నాన్న 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 లేవు నాన్న. నాకు నువ్వు తప్ప, నీకు నేను తప్ప, మనకి ఇంకెవరున్నారు నాన్న? లేవు నాన్న. నాన్న లేవు నాన్న. నాన్న నాన్న నాన్న, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఏమ్రా, చాలా రోజుల తర్వాత కలిసినాం. బండివాడంటే వస్తలేడు, వాడికి ఏమైందో? నువ్వు మీ నాన్న చనిపోయిన కాడ నుంచి అస్సలు కలవనే లేదు. ఎలా జరుగుతుంది జీవితం? పుట్టగానే అమ్మ చనిపోయింది, ఇప్పుడేమో నాన్న చనిపోయాడు. ఒంటరి జీవితం అలాగే కొనసాగిపోతుంది. సరేరా, నేను ఇంటికి వెళ్ళి తినేసి సాయంత్రానికి వచ్చేస్తా. పూల తోటలో కలుసుకుందాం. సరే, కలుద్దాం.
కేశవ నానా 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 రే ఊర్లో ఏదో జరుగుతుందిరా. మొన్నేమో మీ నాన్న చనిపోవడం, ఇవాళ మా నాన్నకి హార్ట్ అటాక్ రావడం. ఊరు ప్రజలంతా మారిపోతున్నారు. ఎవరు బయటికి రావడం లేదు. అందరికీ రోగాలు వస్తున్నాయి, రోగాల పాలవుతున్నారు. అది ఎంతో కనిపెట్టాలి. ఏమోరా, మా నాన్న చనిపోయే కాడి నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకు ఎక్కడితో వచ్చట్లేదు. ఊరిదైతే పక్కకు పెట్టు. బాధపడక, నీకు ఈ ఊరు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళే నీ వాళ్ళు అనుకో. కేశవ, నువ్వు లోక కళ్యాణముకై జన్మించావు. నీ యొక్క జన్మ రహస్యం దుష్ట సంహారం. ఆ దుష్టుడు నిన్ను చంపడానికి వస్తున్నాడు, కానీ అతన్ని చంపగలిగేది నువ్వొక్కడివే. ఎవడైతే నీతో ప్రేమగా ఉండి కోపంతో చూస్తాడో వాడే దుష్టుడు. ఆ తంత్రగాడిని చంపాలంటే ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. నువ్వు పుట్టిన రోజుకి 1 రోజు ముందే వాణ్ణి చంపాలి. సమయం దాటిందా అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. గుర్తుంచుకో కేశవా, సమయం దాటిందా అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మా ఊరు ఇలా అవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు. మా ఊళ్ళో ప్రజలు, మా ఇంట్లో వాళ్ళు అందరూ రోగాల పాలవుతున్నారు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరు కేశవ, నీ ఊరు భైరవపురం. సత్యం సాములోరు. నా పేరు, నా ఊరి పేరు చెప్తున్నావంటే నా ఊరికి ఉన్న సమస్య కూడా నీకు తెలుసు. ఆ సమస్యకు పరిష్కారం కూడా నీ దగ్గర ఉంది. నీ ఊరికి తంత్రం మెరిగిన మాంత్రికుడు వచ్చాడు. వాడు సాక్షాత్తు ఆ కాళికమాత వరం పొందినవాడు. ఘోరమైన తాంత్రికుడు నీ ఊరిని దిగ్బంధనం చేశాడు. 3 రోజులు అమావాస్య. వాడు ఎక్కడున్నా నా మంత్రంతో బంధిస్తా. నీ స్నేహితులు ఎవరున్నా సరే తోడుగా తీసుకొనిరా. అలాగే స్వామి, తీసుకొస్తా. అరే మనం వెళ్ళిపోదాం పారా, నాకు భయం వేస్తుంది. ఎందుకురా భయము? ఆయన ఏం చేయడు, మంచి ఆయన. పోదాంపా. భయం వేస్తుందిరా నాకు ఆయన చూస్తే. ఏం కాదు, పర్రే నడురు పంప. కూర్చో.
ఎవరైతే నీతో ప్రేమగా ఉండి కోపంతో చూస్తాడో రేయ్ నన్ను పట్టుకుర్రా మీరు? వాళ్ళు నా అధీనంలో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు నిమ్మకాయలో ఉన్నాయి. నిశ్శబ్దంలో నిప్పు మెరుపై ఆకాశం చీల్చే అడుగు పడితే అవతారం కాదు ఆగ్రహ రూపం. ఆమె వస్తే అంతమే యుగానికి. శక్తి కన్నీలకు కాపాడ కత్తికి శక్తి. అమ్మా అమ్మా మహాకాళి, అన్యాయానికి అంతం నీ చూపే కాలి. కాస్త గడువు ముగిస్తే నన్ను ఎవరు ఏమి చేయలేరు. నన్ను పొడవాలని చూస్తున్నావా? పొడవనివ్వను. నేను అమరుని అవుతాను. ఈ మరణం నా చేతుల్లోనే. ఈ కత్తితో నిన్ను చీల్చి చెండాడుతాను. రా, ఇప్పుడు ఈ మరణము నా మరణము చూసుకుందాం. రారా పిల్ల కుంక, చూసుకుందాం. ఇది హెచ్చరిక. ఆమె నిద్ర లేచింది. ఇప్పుడు న్యాయం మాట్లాడుతుంది. ఓం శక్తి, ఓం శక్తి. చంపుకో నన్ను, చంపుకో. రేయ్ లేవు.
రై లేవు. ఏమైంది? ఆ సాములు ఎక్కడ పోయిండు? ఆ సాములో చేరాల్సిన చోటుకే చేరిండు. ఆ సాములో మన ఊరికి మంచిగా చేస్తానని చెప్పిండు కదా. మన ఊరికి మంచి చేసిండు. ఆయన వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిండు. అరే సమయము ఒకటైతుంది కదా. అవును, ఈరోజు అయితే కేశవన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా కేశవ్. హ్యాపీ బర్త్డే రా కేశవ్.